Hi friends, how are you? Welcome to Abhinav 786 Vlogs. ఈరోజు మనం మనోరి బీచ్ యొక్క లాంగ్ వీడియో చూడబోతున్నామండి. మనోరి బీచ్కి రీచ్ అవ్వాలంటే మన బస్సెస్ త్రూ అయితే మాత్రం 271, 272 బస్సెస్ ఎక్కేసి మనము మార్వే బీచ్ స్టాప్ అని చెప్పాలండి. పేరులోనే ఉంది కదండి, మార్వే బీచ్ స్టాప్ అని. అంటే ఇది మనం మార్వే బీచ్కి చేరుకోవాలండి. అంటే ఈరోజు మనం 2 బీచ్లు చూస్తున్నామండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే మార్వే బీచ్ అండి. ఇది చాలా చిన్న బీచ్. మిగతా బీచెస్ లాగా ఎంజాయ్ చేయడానికి కానీ, పిల్లలు ఆడుకోవడానికి కానీ, లేదా కమర్షియల్ ఫుడ్ స్టాల్స్ కానీ ఎక్కువ ఉండవండి. కానీ మనం మనోరి బీచ్కి వెళ్ళాలంటే మాత్రం ఇదొక రూట్. మనోరి బీచ్కి రీచ్ అవ్వాలి అంటే మనకి ఇంకొక రూట్ కూడా ఉందండి. అది మీకు వీడియో మధ్యలో చెప్తానండి, ఒక పర్టికులర్ ఏరియా దగ్గర. ఈ మార్వే బీచ్లో ఇటు సైడ్ చూసారా, వీళ్ళందరూ చేపలు పడుతున్నారండి. వాళ్ళకి నిజంగానే చేపలు దొరుకుతున్నాయి. మన రైట్ సైడ్ కూడా చూసారు కదా, పెద్ద పెద్ద బోట్స్ ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద బోట్స్లో కూడా చేపలు పడతారండి. చేపలు పట్టి తీసుకొస్తారు. ఇంతకీ మనం ఇక్కడ ఎందుకు నిలబడి చూస్తున్నాము? మనమే కదండి, ఇక్కడ వీళ్ళందరూ ఎందుకు నుంచి చూస్తున్నారంటే, ఎదురుగా వస్తుంది కదండి ఒక బోట్లో, దాన్ని పంటు అని తెలుగులో అంటారు. దాని పేరు, అసలైన పేరు ఇంగ్లీష్లో పాంటూన్ బ్రిడ్జ్ అండి. ఇది వాడుక భాషలో ఎలా అయిపోయిందంటే పంటుగా స్థిరపడిపోయింది. దీంట్లోకి ఓన్లీ 2 వీలర్స్ మాత్రమే అలౌడ్ అండి, 4 వీలర్స్కి అలౌ లేదు. అందుకని మా వెహికల్ని మార్వే బీచ్ దగ్గర పార్కింగ్లో పెట్టేసి మేము పంట ఎక్కేసామండి. పర్ పర్సన్ వచ్చేసి ఇది 15 రూపీస్ అండి. ఒకవేళ మనకు ఏదైనా 2 వీలర్ ఉంటే ఇంకొక 15 రూపీస్ మనం ఎక్స్ట్రా పే చేయాలి. టికెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళకైతే పంటలు వాళ్ళకి కొంచెం తెలుసండి. అక్కడైతే మనకి హెవీ వెహికల్స్ని కూడా అవి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి అవి చేరవేస్తాయి. మనం ఆల్మోస్ట్ వచ్చేసామండి. ఇక్కడ నుంచి చాలా కేర్ఫుల్గా దిగాలండి, ఎందుకంటే మన బైక్లు అనేవి మన పక్క నుంచి ర్యాష్గా వెళ్ళిపోతూ ఉంటాయి. పక్కన రైలింగ్ కూడా ఏమి ఉండదు. సో కేర్ఫుల్గా ఉండాలి. కేర్ఫుల్గా లేకపోతే అప్పుడప్పుడు పడిపోయే అవకాశం ఉంది ఓషన్లో. మనకు పంట దిగాక మనకి లెఫ్ట్ సైడ్లో కౌంటర్ ఉంది కదండి, అక్కడ మనకి టికెట్స్ ఇస్తారు. కొంచెం ముందుకు వెళ్ళాక ఒక బ్లూ షర్ట్ అతను మన దగ్గర టికెట్స్ తీసుకుంటారండి చెక్కింగ్ గురించి. ఇన్ కేస్ మనం తీసుకోకపోతే మళ్ళీ తీసుకున్న దాకా మనని ముందుకు వెళ్ళనివ్వరు. కొంచెం ముందుకు వెళ్ళాక మనకు ఒక బస్ స్టాప్, ఆటో స్టాప్ కనిపిస్తుందండి. అక్కడ నుంచి మీకు బస్సులో వెళ్ళాలనుకుంటే బస్సులో వెళ్ళొచ్చు, లేదు ఆటో వెళ్ళాలనుకుంటే ఆటోలో వెళ్ళొచ్చు అండి. బస్సెస్ అయితే మిమ్మల్ని మనోరి బీచ్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తాయి. ఆటోస్ అయితే అప్ టు బీచ్ వరకు రమ్మంటే కూడా వస్తాయండి. బట్ 100 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అదే బీచ్ స్టాప్ వరకు అయితే మాత్రం ఒక 70 రూపీస్ తీసుకుంటారు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి, 4 వీలర్స్ హెవీ వెహికల్స్ అలౌ చేయకపోతే ఈ ఆటోస్, బస్సెస్ అనేవి ఎలా వస్తున్నాయని. మనోరికి ఇంకొక రోడ్ వే ఒకటి ఉందని చెప్పాను కదండి. మలాడ్ స్టేషన్ నుంచి మనకి మీరా బయాండర్ అనే ఏరియా నుంచి మనకు మనోరికి రోడ్ వే ఒకటి ఉందండి. బట్ ఇది వచ్చేసి మనకి 1 hour 22 minutes పడుతుంది, 31 kilometers. సో అందుకనే మ్యాక్సిమం చాలామంది ఏం చేస్తుంటారంటే 2 వీలర్స్ వాళ్ళు ఈ పంట ద్వారా వచ్చేస్తారు. మనకు పంట త్రూ అయితే మనకు ఒక 20 minutesలోనే మనము మనోరి బీచ్ అనేది రీచ్ అయిపోతాం. మనం బీచ్కి అయితే వచ్చేసామండి. చూడండి బీచ్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉందో. పిక్నిక్ స్పాట్స్కి, బర్త్డే పార్టీస్కి, గెట్ టుగెదర్ పార్టీస్కి అయితే ఇది చాలా బాగుంటుందండి. ఇక్కడ లోతు కూడా చాలా తక్కువగా ఉంది. బట్ సన్సెట్ మాత్రం చాలా పీస్ఫుల్గా, బ్యూటిఫుల్గా ఉంది. సో చక్కగా పిల్లలతో, ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ వాళ్ళు ఆడుకున్నా సరే ఏం ప్రాబ్లం లేదు. బట్ బీచ్లో వచ్చేసి ఏంటంటే రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. సో మనం కేర్ఫుల్గా ఆడుకోవాలి, లేకపోతే మన స్కిన్ కట్ అయిపోతాయి. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంటుందండి. పర్ రైడ్ వచ్చేసి మనకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనోరి జర్నీ వచ్చేసి మనకి బస్సెస్ త్రూ అయితే 20 రూపీస్, 30 రూపీస్లో అయిపోతుందండి. ఆర్టీసీ బస్సెస్ త్రూ అయితే మాత్రం కొంచెం మనం నడవాల్సి ఉంటుంది. బట్ మన ఓన్ వెహికల్స్ అయితే ఇంకా మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మంచి సమ్మర్ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని వస్తే మనం ఈ బీచ్లో ఎంజాయ్ చేయొచ్చండి. దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ మనోరి రిసార్ట్ కూడా ఉందండి. మనకు అఫోర్డబుల్ ప్రైస్లోనే మనకి రూమ్స్ కూడా దొరుకుతాయి. దీనికంటే ముందు నేను ఇంకొక వీడియో చేశాను మనోరి గురించి, మనోరి బీచ్ గురించి. బట్ నాకు అది సాటిస్ఫై అనిపించలేదు. సో ఐలాండ్ మీదకి వెళ్ళడానికి ఏమంటారు, అనుమతి లేదండి ఈరోజు. ఎందుకు హై సెక్యూరిటీ పోలీస్ ఉన్నారు. సో మాకు పర్మిషన్ ఇవ్వలేదు. సో మేము బ్యాక్ వెళ్ళిపోతున్నామండి. వచ్చేసి మనోరి ఎంట్రీ పాయింట్.
సర్కిల్ తిరిగి మనం లోపలికి వస్తాం. దీని ద్వారా బయటకు వెళ్ళొచ్చు. ఇంకొకటి మనోరి దర్గా నుంచి కూడా మనము రావచ్చు, వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది. సో మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు మాకు చాలా టైం పడుతుంది. ముంబైలో ఇక్కడ చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎర్లీగా బయలుదేరుతున్నాం మేము. మళ్ళీ మార్వే బీచ్కి వెళ్ళాలి అంటే పంట ద్వారానే వెళ్ళాలంటే మనకి మార్నింగ్ టైం కంటే ఈవినింగ్ టైం మనకి పంట జర్నీ అనేది చాలా బాగుంటుంది. బాగా లైటింగ్ అనేది అరేంజ్ చేస్తారు 2 సైడ్స్. మార్వే బీచ్లో మాత్రం మనకి ఫ్లాగ్లో ఉన్న 3 కలర్స్ తోటి లైటింగ్ అయితే అరేంజ్ చేస్తారండి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇందులో నైట్ పంటలో ఏంటంటే మనకి సింగింగ్ ట్రూప్ కూడా ఒకటి ఉంటుందండి. మీరు ఎవరైనా పాపికొండలు వెళ్ళి వచ్చినట్లయితే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుందండి. మనకి పాపికొండల్లో ఏం లేదు, ఒక ట్రూప్ వచ్చేసి మనని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది త్రూఅవుట్ జర్నీ అంతా. దానికి గాను మనం ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే మనీ ఏమన్నా వాళ్ళకి అప్రిషియేషన్ లాగా ఇస్తే ఇవ్వచ్చు, లేకపోయినా ఏం లేదు. నేనైతే స్టార్టింగ్ టేప్ రికార్డర్ అనుకున్నాను, తర్వాత చూస్తే ఏంటంటే సింగర్ ఒకతను మధ్యలో నిలబడి పాటలు పాడుతున్నారు. అది మీరు కూడా వినేయండి ఫ్రెండ్స్. जब तक